స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. బిడ్డలే మన సంతోషానికి కారణం. అంటే అన్నీ ఉన్నా పిల్లలు లేకపోతే వ్యర్థము అని మనం అనుకుంటుంటాం. అలాగే పిల్లలు పుట్టినప్పుడు పండగ చేస్తూ ఉంటాం, పార్టీస్ ఇస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వాళ్ళు మన జీవితంలోకి సంతోషం తీసుకొని వస్తారని. ఎలాగైతే సంతోషాన్ని బిడ్డలు తీసుకొని వస్తారో అలాగే దుఃఖం కూడా తల్లిదండ్రులకి కలగడానికి బిడ్డలు కారణమవుతారు. అది కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు. చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులు ఏడవడానికి, దుఃఖపడడానికి గల కారణం ఏమిటి అంటే పిల్లరా, తిరుగుబాటు చేసే పిల్లలు, రకరకాల సమస్యలు ఇంటికి తీసుకొని వచ్చే పిల్లలు, చెప్పిన మాట వినకుండా చెడిపోయి ఇష్టానుసారంగా తిరిగిన పిల్లల వల్ల తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాము, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. జ్ఞానము కుమారుడికి ఉంటే ఆ జ్ఞానం కలిగిన కుమారుడిని చూసి తండ్రి సంతోషపడతాడంట. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టించును అని మనం చూస్తున్నాం. అంటే దుఃఖం కలగడానికి బిడ్డలు కారణమవుతారు, సంతోషం కలగడానికి కూడా బిడ్డలు కారణమవుతారు. కొన్నిసార్లు ఎన్ని సమస్యలు ఉన్నా సరే, నేను మొన్న ఒక ఫ్యామిలీ ప్రేయర్కి నేను వెళ్ళానండి. వెళ్తున్నప్పుడు అక్కడున్న బ్రదర్, అంటే ఆ ఇంటి యజమాని ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే, అమ్మ నేనేం సంపాదించలేదమ్మా, నేను చాలా కష్టపడ్డాను, నా బిడ్డల్ని నేను చదివించాను, అయితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు అని చెప్పి నాకున్నదంతా వాళ్ళపైన నేను పెట్టేశానమ్మా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నా బిడ్డలు ప్రయోజకులు అయ్యారు అని చెప్పి ఆయన అంటున్నాడు. అంటే ఆయన సంతోషానికి గల కారణం ఏమిటి అంటే ఆయన ఒక్క మాట చెప్పాడు, నేను ఏ ఆస్తిపాస్తులు సంపాదించలేదమ్మా, నాకున్న బిడ్డలే నాకు ఆస్తి అన్నాడు ఆయన. అది ఆయన సంతోషానికి కారణం. ఇంకా అనేక కుటుంబాల్లో చూసినట్లయితే ప్రియులరా, ఇంటి పరువు పోవడానికి, తల్లిదండ్రులు దుఃఖపడడానికి, లేక అప్పుల సమస్యలు కావడానికి రకరకాల కారణాలు, అంటే రకరకాల రీజన్స్, మన ఇంట్లో రీజన్స్ ఏదైనా అవ్వచ్చండి. కానీ బిడ్డలు తల్లిదండ్రులు దుఃఖపడడానికి వాళ్ళు కారణమవుతున్నారు. ఈరోజు ఒక తల్లి తన కుమారుడు ద్వారా ఎట్లాగైతే దుఃఖంలోకి మునిగిపోయినప్పుడు దేవుడు ఎట్లా ఆమెను దర్శించాడో బైబిల్లోంచి ఈరోజు మనం చూస్తున్నాం ప్రియులారా. వాక్యం ఏం పలుకుతుంది అని అంటే ఆదికాండము 16వ అధ్యాయం నుండి ఆదికాండము 21వ అధ్యాయం, అంటే ఆదికాండం 16 నుండి 21వ అధ్యాయం మనము జస్ట్ దీన్ని చాప్టర్స్ లాగా చదువుతాం. కానీ ప్రియులారా, దాని మధ్య 14 సంవత్సరాలు పట్టింది. అంటే 16 అధ్యాయం నుండి 21 అధ్యాయం వరకు మనం చూసినప్పుడు ప్రియులారా 14 సంవత్సరాలు పట్టిందండి. వాక్యం మనం చూస్తున్నాం. ఆదికాండము 21వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, పిల్లవాడు పెరిగి చనుబాలు వదిలిన రోజున అబ్రహాము ఒక విందు చేసెను. అబ్రహామునకు ఐగుప్తు దేశురాలైన హాగారుకు పుట్టిన కుమారుడు ఇస్సాకుకు ఆడుకొనుచుండగా సారా చూచెను. ఇక్కడ ఆడుకొనుచుండగా అని మనం బైబిల్లో చదువుతున్నామండి. కానీ ఫుట్ నోట్లో మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏముంది అంటే ఎగతాళి చేయుచుండగా అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ హాగారు దాసి, హాగారుని దేవుడు దీవించాడు. ఆమెకు ఇష్మాయేలు అనే ఒక కుమారుడు పుట్టాడు. ప్రియులారా, మనం ఏం చూస్తున్నామంటే అప్పుడు ఇస్సాకుకి 3 సంవత్సరాలు, ఇష్మాయేలుకి 17 సంవత్సరాలు, అంటే యవనస్తుడు అన్నమాట. ఇష్మాయేలు అప్పుడే పాలు విడిచాడు. అయితే పాలు విడిచినప్పుడు యూదుల ఆచారం ప్రకారము వాళ్ళు పండగ చేస్తుంటారు. అందుకే వాక్యం పలుకుతోంది, పిల్లవాడు పెరిగి చనుబాలు వదిలిన రోజున అబ్రహాము ఒక గొప్ప విందు చేసెను అని మనం చూస్తున్నాం. అలా విందు జరుగుతూ ఉంటున్నప్పుడు ఈ ఇష్మాయేలు ఏం చేస్తున్నాడంటే పిల్లరా, ఇస్సాకును చూసి ఎగతాళి చేస్తున్నాడు. ఈ ఎగతాళి చేయటము షారా చూసింది. చూసి ఆమె అబ్రహాముతో ఏమన్నదంటే, ఏంటి ఈ దాసి కుమారుడైన ఇష్మాయేలు ఇస్సాకుకు బదులుగా వారసుడు అవుతాడా అని చెప్పి ఆమె తన భర్తతో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇది చూచి అబ్రహాముతో, ఈ బానిస తొత్తును దాని కొడుకును ఇంటి నుండి గెంటివేయము,
ఈ దాసిపుత్రుడు నా కుమారుడు ఇస్సాకుకు వారసత్వమునకు సమానముగా ఉండుట నేను సహింపను అని అనెను. ఇది చదువుతూ ఉంటున్నప్పుడు బైబిల్ అంతా అర్థం కానప్పుడు నాకేమనిపించేది అంటే ఇదెంత అన్యాయము, ఇలా ఎలా బయటికి గెంటేస్తారు అని చెప్పి అనిపించింది. కానీ ప్రియులారా, అక్కడ సారా ఎందుకు బయటికి వెళ్ళిపోమనడానికి గల కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే ప్రియ సహోదరి, వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఆయన ఎగతాళి చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడంటే అబ్రహాముతో, అబ్రహమా, ఇష్మాయేలు ద్వారా కాదు నేను నిన్ను దీవించేది, నీ సంతతిని దీవించేది, సారా కుమారుడైన ఇస్సాకు ద్వారా నేను నీ సంతతిని దీవిస్తాను అని చెప్పి దేవుడు ప్రిలరా అబ్రహాముకి ఒక వాగ్దానం ఇచ్చాడు. అంటే ఇస్సాకు ఎవరు అంటే వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు ఎవరు అని అంటే ప్రిలరా ఒక అద్భుతానికి గుర్తు. ఎందుకంటే మృత్యుతుల్యమైన గర్భము నుండి, అంటే ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత, అబ్రహాము వృద్ధుడైపోయిన తర్వాత పుట్టిన కుమారుడు ప్రిలరా. అంటే సహజంగా పుట్టినవాడు కాదు ఇస్సాకు, దేవుడి అద్భుతం ద్వారా పుట్టినవాడు ఇస్సాకు ప్రిలరా. ఆయన వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు ద్వారానే, ఇస్సాకు వంశం నుండే మెస్సయ్య పుట్టాలి. అంటే ఇది దేవుడు రక్షణ ప్రణాళికలో ఇస్సాకు ఒక భాగమై ఉన్నాడు. అంటే దేవుడి ప్లానింగ్లో ఇస్సాకు ఉన్నాడు ప్రిలరా. ఎగతాళి చేస్తుంది ఎవరు అని మనం చూస్తే, ఎగతాళి చేస్తుంది ఎవరిని అని మనం చూస్తే ఇష్మాయేలు ఇస్సాకుని ఎగతాళి చేస్తున్నాడు. అంటే ఎవరిని ఎగతాళి చేస్తున్నాడు? ఇస్సాకు దేవుణ్ణి ఆయన ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రిలరా ఇస్సాకు పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక యవ్వనస్తుడైన ఈ ఇష్మాయేలుకు అర్థం కావట్లేదు. ఈరోజు చాలామంది మనం చూసినట్లయితే ప్రిలరా, అంటే వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు ప్రార్థన చేసే వాళ్ళని. ఇప్పుడు భాషలో మాట్లాడితే ఆ భాషల్ని కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనను కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇలా అంటే దేవుడు చెప్పిన వాక్యం చెప్తుంటే దాన్ని కూడా ఎగతాళి చేస్తుంటారు. హల్లెలూయా హల్లెలూయా అంట వీళ్ళు హల్లెలూయా బ్యాచ్ అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటారు. ప్రియులారా, నిన్ను, అందుకే వాక్యం చెప్తుంది, నిన్ను ముట్టువాడు నా కంటి పాపను ముడుతున్నట్టే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను ఎగతాళి చేస్తున్నాడంటే నిన్ను కాదు ఎగతాళి చేస్తుంది, నీవు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నాడు. కొన్నిసార్లు ఏదైనా మనము చెప్పినప్పుడు, అంటే దేవుడి గురించి మనం చెప్పినప్పుడు మనుషులు మనని ఎగతాళి చేస్తారు, మనం చిన్న చూపు చూస్తారు. అంటే వాళ్ళకి అదేం పెద్ద లెక్క లేదు. మామూలుగా మనం ఇది చదివితే ఏంటి ఇంతదానికే తను పంపించేసిందా సారాయి అని మనం చూస్తాం. కానీ సారాయి పంపించడానికి, అందుకే దేవుడు ఏమన్నాడంటే అబ్రహాముతో, నీ భార్య చెప్పిన మాట నువ్వు విను అన్నాడు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఉంటూ దేవుణ్ణి ఎగతాళి చేస్తున్న ఇష్మాయేలు ఆ కుటుంబంలో దుఃఖానికి కారణమయ్యాడు. హాగారు దుఃఖానికి ఆయన కారణమయ్యాడు ప్రియులారా. నేను ఆరంభంలో దేవుని సేవలోకి వచ్చినప్పుడు, అంటే అప్పుడప్పుడే నేను వాక్యం నేర్చుకుంటున్నాను, అంటే వాక్యం చెప్పడం నేను ఆరంభించాను. అప్పుడు కొంతమంది ఉంటారు కదండి, అంటే సేవ చేస్తున్న ప్లేస్కి వెళ్ళగానే అందరూ మనని యాక్సెప్ట్ చేసి అందరూ మనకి గౌరవిస్తారని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ నేను అలా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి ఇంకా అరేక్మాలు అమ్ముతారు కదండి, అంటే 5 రూపాయలకి ఒకటి 10 రూపాయలకి ఒకటి అని అమ్ముతారు కదా, ఇంకా అరేక్మాలు అమ్మేటట్లు చెప్తుంటుంది ఈమె వాక్యం అని చెప్పి నన్ను ఎగతాళి చేసిన రోజులు ఉన్నాయి పిల్లలు. అంటే దేవుని వాక్యాన్ని నేను బోధించడానికి వెళ్ళినప్పుడు నన్ను అలా మనుషులు ఎగతాళి చేసిన రోజులు ఉన్నాయి. అవి నా చెవుల ద్వారా విని, ఇప్పుడు చెప్తారు కదండి అక్క నిన్ను ఇట్లా అంటున్నారని చెప్పి, అది విన్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా నీవు నన్ను పేరు పెట్టి పిలిచావు. ప్రియబిడ్డ, ఈరోజు నిన్ను కూడా మనుషులు ఎగతాళి చేస్తున్నారేమో, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎగతాళి చేస్తున్నారేమో, నువ్వు వాక్యం చదువుతుంటే ఎగతాళి చేస్తున్నారేమో, నీ విశ్వాసాన్ని మనుషులు ఎగతాళి చేస్తున్నారేమో. ప్రియబిడ్డ, అది నిన్ను కాదు ఎగతాళి చేస్తుంది. అప్పుడు నేను అని అనుకుంటే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేస్తావు. కానీ నిన్ను కాదు వాళ్ళు ఎగతాళి చేస్తుంది, దేవుణ్ణి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు నేను దాన్ని అంత సీరియస్గా నేను తీసుకోలేదండి. నేను ఏమనుకున్నానంటే, సరే ఎగతాళి చేస్తే ఏమైంది, దేవుడి కోసం ఇది నేను భరిస్తానని చెప్పి నేను వాటన్నిటిని సహించాను. అంటే నేను వెళ్ళినప్పుడల్లా, వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడల్లా ఇది పర్సనల్గా నేను అనుభవించానండి. వాళ్ళు చిన్న చూపు చూడటము, ఎగతాళి చేయటము, అలాంటివన్నీ చూస్తున్నప్పుడు చాలా బాధ కలిగింది. కానీ పిల్లరా, ఈరోజు దేవుడు ఎంత కృపమయుడంటే ఈ దివ్యవాణి టీవీ ద్వారా వాక్యం బోధించడానికి ఏ యోగ్యత లేని దేవుడు నాకు కృపనిచ్చాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు మనుషుల ద్వారా ఎగతాళి చేయబడుతున్నావేమో, అవమానింపబడుతున్నావేమో, కానీ నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నిన్ను దేవుడు లేవనెత్తుతాడు.
అందుకే దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహాముతో అన్నాడు, ఇక నీ భార్య చెప్పిన మాట నువ్వు విను. ఆదికాండము 21వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది, అబ్రహామునకు తన కుమారుడైన ఇష్మాయేలు మీద ప్రేమ మెండు. సారా మాటలు విని అతడు చాలా బాధపడెను. కానీ దేవుడు అబ్రహాముతో, ఈ దాసిని ఈమె కొడుకును తలంచుకొని బాధపడవలదు. సారా చెప్పినట్లు చేయము. ఇస్సాకునకు పుట్టిన వారే నీ సంతతి వారగుదురు. ఈ దాసి పుత్రుని సంతతిని కూడా ఒక జాతిగా చేయుదును. అతడును నీ కుమారుడే కదా అనెను. అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. అతడు రొట్టెల మూటను నీళ్ల తిత్తిని తెచ్చి హాగారుకిచ్చి కుమారుణ్ణి ఆమె భుజం మీద నుంచి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో దిక్కుతోచక తిరుగాడుచుండెను. ప్రిలరా, హాగారు జీవితంలో 2 సంఘటనలు మనం చూస్తున్నాం. అదేంటి అంటే, తను గర్భవతిగా ఉన్నప్పుడు షూరు అనే ప్రాంతంలో అరణ్యంలో ఆమె ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు. ఎల్రోయి, నన్ను చూస్తున్నవాడన్నది ఆమె. ప్రిబిడ, మనుషుల ఆలోచన ఏంటంటే, మనుషులందరూ చూస్తున్నప్పుడు మనం మంచి వాళ్ళలాగా ఉండాలనుకుంటాం. ఎందుకంటే మనుషులు మనల్ని చూస్తున్నారు అంటే వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి, వాళ్ళు మనల్ని అంటే మనం వాళ్ళని ప్లీజ్ చేయాలి, మనని వాళ్ళు మంచి వాళ్ళు అనుకోవాలి అని మనం అనుకుంటుంటాం. కానీ హాగారు జీవితంలోని అనుభవం ఏంటో తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక అనుభవంలోకి తను గర్భంతో ఉన్నప్పుడు హాగారు నడిపించబడ్డది. నేను అన్యురాలుగా పెళ్ళయి ఒక క్రైస్తవ కుటుంబంలోకి వచ్చానండి. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర మా అత్త చాలా ప్రార్థనా పర్రాలు. అయితే ఒక పెద్ద ఫ్రేమ్ ఉండేది, దాంట్లో ఇలా ఒక వాక్యం రాసుందండి. ఆ వాక్యం ఏమిటి అంటే, దేవుడు నువ్వు భోజనం చేస్తున్నప్పుడు నీ భోజనపు బల్ల చుట్టూ ఆయన ఉంటాడు, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన వింటాడు అనే ఒక వచనం ఆ ఫ్రేమ్లో రాసి ఉంది. Lord is the head of this house, a silent listener to every conversation. He is a guest at every meal అని చెప్పి ఒక వాక్యము మా ఇంట్లో ఉందండి. అయితే ప్రిలరా, ఆ వాక్యం నేను చూసినప్పుడు ఇంత పెద్ద ఫ్రేమ్ ఎందుకు అని చెప్పి నేను అది తీసి పడేశాను బయట. కానీ నేను దేవునిలోకి వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఆ వాక్యాన్ని వెతికి ఎక్కడుందని వెతికి తీసుకొని వచ్చి మళ్ళీ మా ఇంట్లో హాల్లో నేను ఆ ఫ్రేమ్ని పెట్టుకున్నాను. అది చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, మా అత్త ఎలా దేవునిలో ఎదిగిన దానికి కారణం ఏంటంటే, మనం మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు వింటాడు. మనం భోజన బల్ల దగ్గర కూర్చుంటున్నప్పుడు ప్రతి పూట ఆయన మనతో కూర్చుంటాడు. మనం ఇంట్లో మనం ఏం చేస్తున్నా ఆయన అవన్నీ చూస్తాడు అని చెప్పి ఎప్పుడైతే మనము దాన్ని ఆలోచిస్తామో, దాన్ని ఎరుగుతామో ప్రిలరా, మన ఇంట్లో మాటలు కూడా అదుపులో ఉంటాయి, మన ఇంట్లో పనులు కూడా అదుపులో ఉంటాయి. అలాగే హాగారు జీవితంలో మనం చూసినట్లయితే ప్రిలరా, హాగారు తన గర్భంతో ఉన్నప్పుడు దేవుని ఆమె చూసింది, దేవునితో ఆమె మాట్లాడింది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత 17 సంవత్సరాలు అయిందండి. ఇష్మాయేలుకు 17 సంవత్సరాల వయసు. తిరిగి మళ్ళీ అటువంటి ఒక పరిస్థితికి ఆమె వెళ్తుంది. ఆ కుమారుణ్ణి తీసుకొని, ఆ నీళ్ళ తిత్తులు తీసుకొని, ఆ రొట్టెలు తీసుకొని ఆమె అరణ్యంలో ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్ళు అయిపోయాయి, రొట్టెలు అయిపోయాయి, ఇంకేం చేయాలో అర్థం కాక మనం ఏం చూస్తున్నామంటే పిల్లరా, వాక్యం అంటుంది, కుమారుని ఆమె భుజం మీద సంచి నుంచి ఆమెను బయటికి పంపేశారు. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యంలో దిక్కుతోచక తిరగాడుచుండెను. తిత్తుల్లో నీరంతా అయిపోయెను. ఆమె పిల్లవాన్ని ఒక పొద కింద పడవేసి పొదకు వింటివేతు దూరమున కూర్చుండి, ఈ పిల్లవాని చావు నేను ఎట్లు చూతును అనుకొని ఆమె గొంతెత్తి ఏడుస్తూ ఉంది అని మనం చూస్తున్నాం. ప్రిలరా, అంటే వింటివేతు దూరము అంటే 1000 feet అన్నమాట. అంటే ఒక బాణం వేసే అంత దూరం. ప్రిలరా, ఒక 1000 feet వరకు ఆ అబ్బాయిని పడేసి అంత దూరం వెళ్ళి, ఇక నా కొడుకు మరణాన్ని నేను చూడలేను, ఈ అరణ్యంలో నీళ్ళు లేవు, ఈ అరణ్యంలో ఆహారం లేదు, నన్ను నా బిడ్డను చూసే వాళ్ళు ఇంకెవరున్నారు అని చెప్పి ఆ హాగారు ఏడుస్తుంది. బహుశా ఆమె అనుకుంటుందేమో, వీడు కొంచెం అణిగిమణిగి ఉంటే అక్కడే మేము ఉండేవాళ్ళం కదా, వీడు చేసే పని బట్టి కదా ఇక్కడ వచ్చి అరణ్యంలో పడ్డాము అని. కానీ తల్లి కనుక ఆ ప్రేమను చంపుకోలేక తల్లి ఏడుస్తుంది. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, అప్పుడు ఆ సమస్య తన చేతులతో తను పరిష్కరించుకోలేదు. వాక్యం ఏమంటుందంటే, అప్పుడు దేవదూత
ఆకాశం నుండి హాగారుని పిలిచంట. దేవుడు పిల్లవాని ఏడుపు వినెను. దేవదూత ఆకాశం నుండి, హాగారు, నీకు ఏమి ఆపద కలిగినది? భయపడకము, దేవుడు నీవు పడవేసిన చోట నుండి పిల్లవాని ఏడుపు వినెను అని చెప్పి ఆమెను దేవుడు దర్శించాడు. పిల్లరా, హాగారు, నువ్వు భయపడకు, నీ కుమారుడి ఏడుపులు నేను వినే. అంటే ఏంటంటే ఇష్మాయేలు అనగా ప్రార్థనలు వినడం అన్నమాట. దేవుడు వినును అని అర్థం. పిల్లరా, నీ కుమారుడు ఏడ్చినప్పుడు ఆ ఏడుపులు నేను విన్నాను అని దేవదూత హాగారుతో మాట్లాడడం మనం చూస్తున్నాం. పిల్లరా, వాక్యం ఏమంటుందో తెలుసా? ఎప్పుడైతే ఆ స్వరము హాగారు విన్నదో, వాక్యం అంటుంది, దేవుడు హాగారు కళ్ళు తెరిచాడు. హాగారు కళ్ళు తెరిచినప్పుడు ఆమె అక్కడున్న నీటి బుగ్గను ఆమె చూసింది. పిల్లరా, ఆ నీటి బుగ్గను ఆమె చూసినప్పుడు ఆ నీటిని తన కుమారుడికి తాగించి ఆయన జీవంతో ఉండటము తల్లి చూసి ఆనందించింది. ఒకరోజు ఒక సహోదరి నాతో చెప్తుంది, అక్క, మేము ఏమంటారండి, ఈ పాత సామాన్లు అమ్మేస్తే కొనుక్కుంటారు కదా, ఆ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఆమెకు ఒక బాబు, ఒక పాప. ఈ బాబు తన కొంతమంది ఫ్రెండ్స్తో బయటికి, అంటే ఎక్కువ ఇలా ఫ్రెండ్స్తో తిరిగి ఒక అలవాటు వాడుకుందన్నమాట. ఫ్రెండ్స్ ఎవరో దొంగతనం చేస్తే ఈ అబ్బాయి వాళ్ళకి హెల్ప్ చేశాడు. సో పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో పాటు హెల్ప్ చేసిన వీని కూడా తీసుకొని వెళ్ళారు. అయితే ఆ తల్లి చెప్తుంది, అక్క, ఇలా చెప్పుకుంటే పరువు పోతుందని చెప్పి మేము ఎవ్వరికీ చెప్పలేదు అక్క. నా కూతురు కోసం ఇంత కష్టపడి పాత సామాన్లు కొని వాటన్నిటిని చేసి ఏ డబ్బులైతే కొంచెం మేము నా బిడ్డ కోసం నేను దాచిపెట్టాను పెళ్లి కోసము, అవన్నీ తీసి ఖర్చు పెట్టాల్సి వచ్చిందక్క. అవన్నీ తీసి ఖర్చు పెట్టాము, ఎందుకంటే ఈరోజు మేము ఇట్లా అప్పులు అవ్వడానికి కారణం నా కొడుకక్క అని చెప్పి ఆమె ఏడుస్తుంది. దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థిస్తుంది. నేను చెప్పానమ్మా, ఏం పర్వాలేదు, నీ కూతురు పెళ్లి కోసము సంపాదించిన సంపాదన అంతా పోయిందని నువ్వు ఏడవకు, దేవుడు ఒక మార్గం నీకు చూపిస్తాడు తల్లి అని చెప్పి నేను ఆమెను ఓదార్చి ఆమె కోసం మేము ప్రార్థన చేశాం. పిల్లరా, కొద్ది రోజుల తర్వాత ఆమె వచ్చి చెప్తుందక్క, నా కూతురికి ఒక మంచి సంబంధం వచ్చింది, ఏ కట్నం లేకుండా వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారని సంతోషంతో ఆమె వచ్చింది. ఆమె ఏమంటుంది తెలుసా? నా కొడుకు వల్ల నేను మా అన్నదమ్ములకు కానీ, మా అమ్మ నాన్నకు కానీ, నా తోబుట్టులకు కానీ ఎవ్వరికి నేను చెప్పుకోలేదక్క, ఎందుకంటే నా కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అని చెప్తే పరువు పోతుంది కనుక ఎవ్వరికి చెప్పుకోలేను, ఏం చేయలేను ఒక పరిస్థితి అక్క, నేనేం చెయ్యాలి, దుఃఖం ఎవరు చూస్తారక్క అని చెప్పి ఆ సహోదరి ఏడ్చింది. కానీ దేవుడు ఆమె దుఃఖాన్ని చూశాడు, దేవుడు ఆమె ప్రార్థనలు విన్నాడు. ఆ కుమారుడి వల్ల అయిన ఇబ్బందిని దేవుడు తొలగించాడు, ఆ కుమార్తె వివాహం చేశాడు. నేను చెప్పానమ్మా, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి, తల్లి కన్నీరును దేవుడు త్రోసివేయడు, నీ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడని చెప్పి ఆమె నన్ను బలపరిచినప్పుడు చాలా ఇయర్స్ తర్వాత నేను ఆమెను చూసినప్పుడు ఆమె చెప్తుంది, అక్క, ఇప్పుడిప్పుడే మా బాబు చర్చికి వస్తున్నాడక్క, ఇప్పుడిప్పుడే వాడు మెల్లిమెల్లిగా ప్రార్థన చేస్తున్నాడక్క అని చెప్పి ఆమె చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థనలు తోసివేసేవాడు కాదు. ప్రిలరా, ఇష్మాయేలు అనగా ప్రార్థన వినే దేవుడు, తల్లి ప్రార్థన దేవుడు వింటాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఆయనే సమకూరుస్తాడు, ఆయనే మనకు వాగ్దానం ఇస్తాడు, ఆయనే మనకు సమాధానం ఇస్తాడు, ఆయనే మనని చూసుకుంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఒక తల్లిలాగా నువ్వు కన్నీరు విడుస్తూ ఉన్నావేమో, నీ బిడ్డలని నీ దేవుడు దర్శిస్తాడు. బైబిల్ గ్రంథంలో నాయిని అనే ఒక స్త్రీ తన కుమారుణ్ణి మరణం చూసి ఏడుస్తుంటున్నప్పుడు ఆమె ఏం ప్రార్థన చేయలేదండి, కానీ దేవుడు ఆమెను దర్శించాడు, చనిపోయిన ఆమె కుమారుణ్ణి లేపాడు. హాగరు తన కుమారుడి వల్ల వచ్చిన ఇబ్బంది, అంటే ఇస్సాకుని ఎగతాళి చేయడం వల్ల వచ్చిన ఈ ఇబ్బందికి కారణం తన కుమారుడే. కానీ తల్లి కన్నీరు విడిచినప్పుడు, తల్లి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు. పిల్లరా, వాక్యం ఏమంటుందంటే నీ ప్రతి మొర దేవుడు వింటాడు. ఈరోజు ప్రియబిడ్డ, నీ బిడ్డల నిమిత్తం నువ్వు దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఏం చేయాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు నీ బిడ్డల్ని దేవుడు దర్శిస్తాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. హాగారు కన్నీరు తుడిచిన దేవుడు, ఒక తల్లిగా ఆమె కన్నీరు తుడిచి నా కుమారుడి మరణం నేను చూడలేనని ఆమె ఏడ్చింది. ఈరోజు నా కుమారుడు ఈ పరిస్థితిలో ఉండడం నేను చూడలేను, నా కుమార్తె ఇట్లాంటి ఒక పాపంలో చిక్కబడటం నేను చూడలేను అని నువ్వు ఏడుస్తున్నావా?
ప్రియ బిడ్డ, నీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. భయపడకు అని హాగారును ధైర్యపరిచిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. భయపడకు ప్రియ సహోదరి, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని లేవనెత్తే దేవుడున్నాడు. చూడండి, అబ్రహాం విడిచిపెట్టాడు. కొన్నిసార్లు తండ్రి కంటే కూడా తల్లికి ఎక్కువ దుఃఖం ఉంటుంది. తండ్రి నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు, కానీ హాగారు ఆ కుమారుణ్ణి పెంచవలసిన ఒక పరిస్థితి, వాడి ప్రాణాలు కాపాడవలసిన ఒక పరిస్థితి. ఈరోజు ప్రియ తల్లి, నువ్వు ఒక సింగిల్ పేరెంట్గా, భర్త లేడు, సంపాదించే వాళ్ళు ఎవ్వరు లేక కష్టపడి నీ బిడ్డల్ని నువ్వు పోషిస్తున్నావేమో, ఏంటి అని నువ్వు ఏడుస్తున్నావేమో. నా భర్త నాకు తోడుగా లేడు కదా, ఉన్నా కూడా అర్థం చేసుకునేవాడు కాదు కదా, నా బిడ్డల పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు నీ కన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. తండ్రి ఉంటే చాలా బాగుండేది కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. సర్వాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తనే నీ బిడ్డలకు తండ్రిగా ఉండి ఆయన నడిపిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, మహాగణుడన్న తండ్రి నీకు స్తోత్రం నాయన. ఎంతోమంది స్త్రీలు భర్త తోడు లేక, భర్త ఉన్న బాధ్యత లేని భర్త వల్ల ప్రభా కన్నీళ్లు విడుస్తూ నా బిడ్డల భవిష్యత్ ఏంటి అని, తినడానికి తిండి లేదు, వేసుకోవటానికి సరి అయిన బట్టలు లేవు, ఏం చేయాలి నా బిడ్డలకి, ఎలా వాళ్ళ చదువు ఎలా, వాళ్ళ వివాహం ఎలా, వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఏడుస్తున్నావేమో ప్రియ సహోదరి. ఈరోజు ఏకీభవించి నువ్వు ప్రార్థించు. హాగారును దర్శించిన దేవుడు భయపడకు అని, ఇదిగో నీ కుమారుణ్ణి నేను ఆ మొర విన్నాను, ఆ ఏడుపు విన్నానని పలికిన దేవుడు ఈరోజు నీ బిడ్డల మొర వింటాడు. వారి కష్టాలు చూస్తాడు, వాళ్ళ కన్నీళ్ళు ఆయన చూస్తాడు. స్తోత్రము నాయన. ఘనుడా నా దేవా నీకు స్తోత్రం. ఎంతోమంది తల్లు కన్నీళ్లు విడుస్తున్నారయ్యా. ఆ కన్నీళ్లు నీ నామంలో తుడవబడునుగాక, అవి నీ కవులలో దాచుబడునుగాక, ఆ కన్నీటికి నీ నామంలో జవాబు వచ్చునుగాక. ప్రతి తల్లిని మీరు దర్శించి దీవించమని అయ్యా, వారి బిడ్డల్ని మీరు లేవనెత్తుకొని ఆశీర్వదించమని అయ్యా, తల్లుల ప్రార్థనకు జవాబుగా బిడ్డలు నిలబడుదురుగాక నాయన. వారి జీవితాలు నా తండ్రి నాయన ఇర్మియా 29:11 ప్రకారం బంగారు భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించబడునుగా కానీ యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఏ తల్లైతే నా బిడ్డల భవిష్యత్ ఏంటి అని ఏడుస్తుందో ఆ కన్నీళ్ళు దేవుడు తుడుస్తాడు. ఎందుకంటే తల్లి ప్రార్థన దేవుడు నిరాకరించడు. ఆయన తల్లుల కన్నీరు తుడిచేవాడు. హాగారు కన్నీరు తుడిచిన దేవుడు నీ కన్నీరు కూడా తుడుస్తాడు ప్రియ సహోదరి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.